ఈసారి మీరు ఎవరైనా రామేశ్వరమే వెళ్ళాలి అని అనుకుంటే వెళ్ళే దారిలో ఈ టెంపుల్ అయితే అసలు మిస్ అవ్వద్దు. దీన్ని వెళ్ళే దారిలోనే ఉంటుందన్నమాట. దేవీపట్నం అని. ఇక్కడ 9 నవగ్రహాలు ఉంటాయి. సముద్రం లోపలికి కొంచెం లోపలికి ఉంటుందంట. ఒడ్డు నుంచి లోపలికి ఉంటుందన్నమాట. ఈ టెంపుల్ అయితే చాలా పురాతనమైనది, చాలా ఫేమస్ కూడా. ఎవరికన్నా దోషాలు ఉన్న వాళ్ళైతే ఇక్కడ 9 ప్రదక్షిణాలు చేస్తే మంచి జరుగుతుందని చెప్తారనమాట. మేము కూడా చూసుకొని వెళ్ళాము. నెక్స్ట్ అక్కడి నుంచి పమ్మన్ బ్రిడ్జ్ మీదుగా వెళ్ళాం అనమాట. పమ్మన్ బ్రిడ్జ్ అయితే నాకు వాటర్ చూడగానే చాలా క్లియర్గా, చాలా బ్లూయిష్గా ఉన్నాయి. అక్కడ చూస్తుంటే మార్నింగ్ 8 o'clock చాలా ప్లెజెంట్గా అనిపించింది అనమాట. ఫస్ట్ టైం అనమాట ఇటు వెళ్ళటం నేను రామేశ్వరము. అటువైపు అంతా కూడా చాలాసేపు చూసే కొద్దీ ఇంకా చూడాలి అని అనిపించింది. ఇటు సైడ్ అంతా పమ్మన్ బ్రిడ్జ్ రైల్వే ట్రాక్ ఉంది. అటు రైట్ సైడ్ అంతా కూడా బోట్స్ పార్క్ చేసి ఉంచారనమాట. అక్కడి నుంచి చూసుకొని మేము రామేశ్వరం టెంపుల్కి వెళ్ళాము. ఈ రామేశ్వరం టెంపుల్లో 22 తీర్థాలు ఉన్నాయన్నమాట. అందులో అయితే కంపల్సరీగా స్నానం చేయండి. ఫస్ట్ వచ్చేసి అగ్ని తీర్థం అనమాట. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ ఈస్ట్ గేట్ దగ్గర ఉంటుందండి. అక్కడి నుంచి వెళ్ళి ఫస్ట్ అందులో స్నానం చేసి గుళ్ళోకి వచ్చి మిగతా 22 బావిలు ఉంటాయన్నమాట. ప్రతి బావిలో నీళ్లు ఒక్కొక్క విధంగా టేస్ట్ వేరేగా ఉంటాయన్నమాట. ఇక్కడ స్టార్టింగ్లో 25 రూపీస్ టికెట్ ఇస్తారు, అది తీసుకొని వెళ్ళండి. అక్కడ 600 మేము అన్నీ పోపిస్తాము అని చెప్పి మోసం చేస్తారు. మీరు ఎవరు మోసపోవద్దు. 25 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళండి. అందరికీ కూడా ఆ బావిలోంచి బకెట్తో నీళ్ళు తీసి జల్లుతారనమాట. అందరి మీద జల్లుతారు. 600 రూపాయల టికెట్ తీసుకుంటే మాత్రం మీరు మోసపోయినట్టే, వేస్ట్ అనమాట. 25 రూపీస్ టికెట్ తీసుకొని చక్కగా చూడండి, అలా నుంచుంటే అలా పోస్తారనమాట. మీకు బాటిల్లో కావాలన్నా కూడా పోస్తారు. ఇలా అన్నిటిలో స్నానం చేయడం మాత్రం మర్చిపోవద్దు. స్నానం చేసి తర్వాత డ్రెస్ మార్చుకొని దర్శనానికి